ఇక్కడ నామనుకున్నారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అంటే శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక ర్యాలీ చేయబోతున్నారు. అసలు ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. సార్ నేను శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ అండి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ను. నా పేరు డాక్టర్ పేడాడు పరమేశ్వరరావు. ఈవేళ ముఖ్యంగా మా నాయకులంతా వచ్చారు. సనపల అన్నాజీరావు గారు అని చెప్పి ప్రధాన కార్యదర్శి, ఈశ్వరమ్మ గారు అని చెప్పి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆమె సీతమ్మ గారు ఉపాధ్యక్షులు, ఈమె ఉపాధ్యక్షులు, అలాగే హెచ్చర్ల అభ్యర్థి రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ గారు, వెంకట్రావు గారు దళిత విభాగం నాయకులు, వీళ్ళంతా పెద్దలంతా వచ్చారు. వెంకటనాయుడు గారు రణస్థలం వీళ్ళంతా వచ్చారు. మేమంతా నారాయణరావు గారు వచ్చారు ఆమదలవలస నుంచి. మేమంతా ఏంటంటే ఈరోజు హిడెన్బర్గ్ నివేదికని అమలు చేయాలి అన్నటువంటిది, హిడెన్బర్గ్ నివేదికని బహిర్గతం చేసి దాని మీద చర్చించాలి అన్నటువంటిది మా ఏకైక డిమాండ్. అదాని కుంభకోణాల మీద హిడెన్బర్గ్ వరుసగా తన యొక్క నివేదికలను ఇచ్చింది, కానీ ఎటువంటి చర్య లేదు, చర్చ లేదు. అదాని మోదీ ముద్దుబిడ్డగా ఈ దేశంలో ఉన్నారు. దేశ సంపదనంతా గుజరాత్కు తరలించడం, గుజరాత్లో ముఖ్యంగా అదానీ అంబానీల కుటుంబాలకి ఆయన తరలించడం ఇదొక పరిపాటిగా మారింది. కనుక ఈ విషయమై మేము నిరసన తెలియజేస్తూ ఈడీ తక్షణం చర్య తీసుకోవాలని, అదాని ఏదైతే కుంభకోణాల మీద ఈ కుంభకోణాలన్నీ మొత్తంగా ఉన్నాయో ఈ కుంభకోణాలంటి మీద ఈడీ దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, అలాగే ఖర్గే గారు, భారత జాతీయ కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఇప్పుడు ఈడీ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తాం. శ్రీకాకుళం జిల్లా నుంచి మేము వచ్చామండి. శ్రీకాకుళం జిల్లా అంటే ఈడీ కార్యాలయం విశాఖపట్నంలోనే ఉందండి. మా జిల్లా నుంచి ముఖ్యమైన నాయకులు వచ్చాము, ఇంకా మిగిలిన వాళ్ళంతా వస్తున్నారండి. కనుక ఈడీ కార్యాలయం దగ్గర మేము నిరసన తెలియజేయటం అన్నటువంటిది మా జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు. కనుక రాష్ట్రం మొత్తం మీద ఈడీ కార్యాలయం ఒకటే ఉంది. అయితే ఏంటంటే కేవలం ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమైన నాయకులు వచ్చి ఇక్కడ నిరసన ఇవాళ తెలియజేస్తారు. హిడెన్బర్గ్ నివేదికలో ఏముంది కొద్దిగా సంక్షిప్తంగా? హిడెన్బర్గ్ నివేదికలో మొత్తంగా అదాని వివిధ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, ఆయనకు సన్నిహితులైనటువంటి వాడిని షేర్లు కంపెనీల్లో పెట్టి షెల్ కంపెనీల ద్వారా షేర్లని కృత్రిమంగా ఆయన ధరలను పెంచుతూ ఆయన ఏ విధంగా చేశాడు, ఏ విధంగా అన్యాయం చేశాడు, మొత్తంగా దేశ సంపదని అలాగే కంపెనీలు డొల్ల కంపెనీల ద్వారా ఏ విధంగా కృత్రిమంగా పెంపొందించాడు, ఇది ఎంత కొల్లగొట్టాడు అన్నటువంటి స్పష్టం చేశారు ఆయన. అది న్యూయార్క్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఒక ప్రామాణికమైనటువంటి పరిశోధనా సంస్థ, ఆ పరిశోధనా సంస్థ హిడెన్బర్గ్ పరిశోధనా సంస్థ ఇచ్చిన నివేదిక అన్నటువంటిది ఈరోజు దాని మీద చర్చించమంటున్నాం. కనీసం మోడీ పెదవి విప్పాలి, మోడీ మౌనం వేడాలి, మోడీ దానిపైన ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమన్నారు. దానికైనా సరే మోడీ ఆమోదించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది ఏదైతే హిడెన్బర్గ్ నివేదిక ఉందో, హిడెన్బర్గ్ నివేదిక సంబంధించి కనీసం మోడీ పదవి ఇవ్వాలని. ఎందుకంటే మోడీ అధికారంలో వచ్చిన తర్వాత గడిచిన 11 సంవత్సరాలుగా పేదల జీవన సంగతి అలా ఉంచితే, ఎవరైతే ఈ అదానీ అంబానీ ఉన్నారో వాళ్ళ తాలూకా జీవన స్థితిగతులు, వారి తాలూకా సంస్థల పురోగతి తప్ప సాధారణ ప్రజల జీవనం ఇంకా అధపాతానికి దిగజారుతుంది ప్రతిరోజు అని చెప్పేసి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే హిడెన్బర్గ్ నివేదిక వచ్చింది. ఈ హిడెన్బర్గ్ నివేదిక ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ కమిటీ వచ్చారు. అంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద విశాఖపట్నంలో మాత్రమే ఈడీ కార్యాలయం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం ఉంది. ఇక్కడ కార్యాలయం ఎదుర్కొంటామని నిరసన తెలియజేసేందుకు ఇక్కడ వచ్చారు. ఈ నేపథ్యంలో వారి నిరసన ఒకటే, ఏదైతే అదానీ అంబానీ ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరగాలి. చర్చ జరగడం వల్ల సామాన్యులకు విషయం ఏంటంటే అర్థం తెలియజేస్తున్నారు.